రైట్ కా తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అట్లనే అధ్యక్ష ఇంకో పక్క విచిత్రం ఏందంటే అధ్యక్ష పసుపు బోర్డు ఈ మధ్యలో కొత్తగా ఏర్పాటైంది అధ్యక్ష. పసుపు బోర్డు ఏర్పాటు కాగానే పాపం మా రైతులంతా పసుపు రైతులు అనుకున్నారు మద్దతు ధర వస్తుంది అని అనుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు బీజేపీ వాళ్ళు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు పసుపు బోర్డు మద్దతు ధర 15,000 రూపాయలు ఇప్పిస్తామని. పసుపు బోర్డు వచ్చింది. పసుపు బోర్డు లేనప్పుడు లాస్ట్ ఇయర్ 16,000 మద్దతు ధర ఉండేది అధ్యక్ష పసుపుకి. ఈ ఇయర్ ఇప్పుడు పసుపు బోర్డు వచ్చినాక 8,000 9,000కి అయిపోయింది అధ్యక్ష. ఇది ఇట్లా ఉన్నది అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా రైతులు ఇప్పుడు ఏం కోరుతున్నారంటే అధ్యక్ష, ఈ ఎవరైతే సిండికేట్ అయ్యి ఖరీదారులు సిండికేట్ అయ్యి రైతులని వాళ్ళు పాపం ఫోర్సబుల్గా అంటే ఆన్లైన్ ఉంటుంది అధ్యక్ష, ఏం చేస్తున్నారు 2-3 కుప్పల్ని ఆన్లైన్ వాడుతున్నారు. మిగతాది అసలు ఆన్లైన్ ఎవరు పాడరు అందరు కూడా వలుక్కొని పాడకపోయిన పాపం రైతు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిగా ఎంతకు చెప్తే అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ ఖరీదారుల యొక్క సిండికేట్ కుట్రల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష. నేను కూడా కోరుతా ఉన్నాను. అట్లీస్ట్ ఆ సాంగ్లీలో ఉన్న రేటు ఆడ 13-14 ఎంతైతే ఉన్నదో నిజామాబాద్ గంజ్లో కూడా 13-14 పసుపు రైతుకు వచ్చేటట్టు చూడాలా అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. రెండు ఈ కేంద్రంతో మాట్లాడి పసుపు బోర్డుతో మాట్లాడి మరి వాళ్ళు 15,000 రూపాయలు క్వింటాల్కు ఎంఎస్పి ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. 3 అధ్యక్ష, ఇప్పుడు సాంగ్లీ అంత రేటు మన దగ్గర వీళ్ళు ఈ సిండికేట్ని ఛేదించి ఒక రేటు సబ్స్టైన్ అయితే ఒక మంచి రేట్ వచ్చేస్తే 12,000 పైన రేట్ వస్తే ఏమి ఇష్యూ లేదు అధ్యక్ష. ఒకవేళ 12,000 కంటే తక్కువ ఇప్పుడు 9,000 నడుస్తూ ఉంది, 8-9,000 నడుస్తూ ఉంది. అయితే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో చెప్పినారు పసుపు పంటకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష ఎంఎస్పి. ఒకవేళ 8,000-9,000 అమ్ముడు పోయింది అనుకోండి, మిగతా 3,000 మార్కెట్ ఇంటర్వెన్షన్లో మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఆ 3,000 క్వింటాల్కు రైతుకు యాడ్ చేయాలా ఈ రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష. ఇది నేను రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నా అధ్యక్ష. అందరూ ఉంటారు రైతులు, పసుపు రైతులు అన్ని పార్టీల్లో ఉంటారు. కాబట్టి ఈ 3 ఇష్యూస్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు లేరు, మరి ఎల్ఏ గారు కూడా లేరు. మరి దయచేసి మీరే చొరవ తీసుకొని ఈ ప్రభుత్వానికి ఈ విషయం మాట్లాడి పసుపు రైతుల్ని కాపాడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే మా ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం అధ్యక్ష, రేపు 27లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి అధ్యక్ష. దయవుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని ఏదైతే లక్ష్మణ్ గారు 1 మినిట్ చెప్తున్నాడు. గౌరవ మంత్రి ప్రభాకర్ గారు, గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని పసుపుకు సంబంధించిన అంశాన్ని నోట్ చేసుకొని లక్ష్మణ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం అధ్యక్ష, స్వామివారు 14,000 సంవత్సరాల కింద వెలిసినట్టు దైవక్షేత్రం పవిత్రమైన గోదావరి తీరాన్ని ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేది అధ్యక్ష, మన భారతదేశంలో జరిగినట్టు కుంభమేళలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ పుష్కరాలకు ప్రత్యేకంగా ఒక 2 సంవత్సరాల ముందే దృష్టి పెట్టిందో ఆ విధంగా రేపు 27న జరిగే గోదావరి పుష్కరాలకు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వము రాజరాజేశ్వరం వెమ్లవాడ రాజన్న స్వామి దేవాలయం ఉంటుంది అధ్యక్ష. అక్కడ నుంచి కొండగట్టు ఉంటుంది, కొండగట్టు నుంచి మా దైవక్షేత్రము లక్ష్మణస్వామి స్వామి ఉంటుంది అధ్యక్ష. పవిత్రమైన గోదావరి తీరం ఉన్న అధ్యక్ష, పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ కానీ అదేవిధంగా లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. ఇంకో 2వ విషయం అధ్యక్ష, ముఖ్యంగా పవిత్రమైన గోదావరిలో అధ్యక్ష గత 10 సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉన్నటువంటి పెద్దలు మంత్రులు వచ్చి అక్కడ గోదావరి తీరాన యాగాలు యజ్ఞాలు తెలంగాణ కోసం చేసినటువంటి పవిత్రమైన స్థలం అధ్యక్ష. ఆ గోదావరిలో అధ్యక్ష
మా ధర్మపురి మున్సిపల్కి సంబంధించిన సివరేజ్ నేరుగా గోదావరి పవిత్రమైన గోదావరి కలుస్తుంది అధ్యక్ష. ఆ గోదావరి తీరాన్ని అధ్యక్ష కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వచ్చి గంగా హారతి అని కూడా గంగా హారతి ఇవ్వడం అది అధ్యక్ష. కానీ ఆ పవిత్రమైన గోదావరిలో ఆ సివరేజ్ డైరెక్ట్ నేరుగా కలుస్తున్నటువంటి దాన్ని ప్రక్షాళన చేసే విధంగా ఎలాంటి చర్యలు కూడా తీసుకెళ్ళలేదు అధ్యక్ష, ఇప్పటివరకు తీసుకోలేదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, పవిత్రమైన గోదావరికి సంబంధించినటువంటి ఏదైతే సివరేజ్ ఏదైతే కలుస్తుందో అధ్యక్ష, ఆ సివరేజ్ కలవకుండా ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ అధ్యక్ష, గోదావరి పుష్కరాల విషయంలో ప్రత్యేకంగా అధ్యక్ష, ఎందుకంటే పవిత్రమైన గోదావరి బాసర్లో ఉన్న అధ్యక్ష, తర్వాత ధర్మపురి లక్ష్మణ దైవక్ష